ఎంత సినిమా వాళ్ళైనా సరే తమ బ్రేకప్ స్టోరీల గురించి మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు. తమ మాజీ లవర్లతో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయితే కత్రినా కైఫ్ మాత్రం ఈ విషయంలో అస్సలు మొహమాట పడట్లేదు. రణబీర్ కపూర్తో బ్రేకప్ అయ్యాక కూడా అతడితో సినిమా చేస్తుంది. అతడి గురించి ఓపెన్ గా మాట్లాడేస్తుంది. అయితే సినిమా చేయడం అన్నది తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్న పని. ఎందుకంటే రణబీర్తో లవ్ లో ఉండగానే ఒప్పుకున్న సినిమా జగ్గా జాసూస్. దాన్ని పూర్తి చేయక తప్పదు. కాస్త ముభావంగానే అతడితో కలిసి షూటింగ్ లో పాల్గొంటోంది. అయితే అసలు రణబీర్ కత్రినాల మధ్య కెమిస్ట్రీ పండట్లేదని దర్శకుడు అనురాగ్ బసు ఫీల్ అవుతుంటే రణబీర్ కు కాక తెప్పించే వ్యాఖ్యలు చేసి అతడితో మరింత దూరం పెరిగేలా చేసుకుంది కత్రినా. రణబీర్ పేరెత్తకుండానే అతడి గాలి తీసేసే వ్యాఖ్య చేసింది కత్రినా. ఈ మధ్య మీడియాతో మాట్లాడుతున్నప్పుడు రణబీర్తో బ్రేకప్ ప్రస్తావన రాగానే అది కర్కాటక రాశి. ఈ రాశి వాళ్ళు వ్యక్తిగత విషయాల్ని గోప్యంగా ఉంచుతారు. దానికి తోడు నేను అమ్మాయిని కావడం కూడా నేను నా బ్రేకప్ గురించి మాట్లాడలేకపోవడానికి ఓ కారణం. అయితే ఆ విషయం ఎత్తినప్పుడు నాతో సంబంధం లేని ఓ వ్యక్తి గురించి మాట్లాడాల్సి వస్తుంది. మాటిమాటికి నిర్ణయాలు మార్చుకునే ఆ వ్యక్తి గురించి మాట్లాడాలంటే కష్టం అంది కత్రినా. ఓ దశలో తనతో పెళ్లికి ఓకే అని చెప్పి ఆ తరువాత మాట మార్చేసిన రణబీర్ కు పరోక్షకంగా గట్టి పంచే వేసింది కత్రినా. మరి ఈ వ్యాఖ్యలపై రణబీర్ ఏమంటాడో, వీళ్ళిద్దరూ కలిసి షూటింగ్ ఎలా సాగిస్తారో చూడాలి. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.